అవును సార్, నేను ఏమన్నా అది కాలింగ్స్కి మూవ్ అని అయితే ఇప్పుడు ఫ్యామిలీ కాల్స్ పోవడు ఇదంతా రిస్క్ కంటే అకౌంట్ క్లోజ్ చేసుకొని సెటిల్మెంట్ తీసుకొని క్లోజ్ చేసుకుంటే అయిపోతుంది కదా సార్. మీరు నాకు భయపెట్టి నాకు భయపెడితే నచ్చదు. నాకు భయపెట్టి మీరు పేమెంట్ చేయాలని ట్రై చేస్తే నేను కావాల్సి వస్తా ఇప్పుడు పేమెంట్ కస్టమర్ భయపెడతారా? మరి అదే మరి ఏదో ఒకటి లెటర్ ఇస్తుంటారు కదా. ఏదో ఒకటి లెటర్ ఇస్తే నువ్వు కట్టేసినావు అనుకో, రేపు క్లోజ్ అవ్వకపోతే ఎవరిని అడుగుతావు? నాకు అఫీషియల్ ఐడి నుంచి వచ్చిన లెటర్ వచ్చింది అనుకోండి, నేను క్లోజ్ చేయించుకుంటా. అఫీషియల్ గా చెప్పిన అమౌంట్ నువ్వు అడిగితే బాగుంటే లక్షలు వాడుకొని 30,000 అడుగుతున్నావు, ఏం చేయాలి సార్ అది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్ కి. రికవర్ ఏజెంట్ సాఫ్ట్ గా థ్రెటన్ చేస్తున్నాడు, దాంతో పాటే సెటిల్మెంట్ నెగోషియేషన్ జరిగింది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. చెప్పండి, సెటిల్మెంట్ కావాలా సార్? ఏ బ్యాంక్? ఆర్బిఎల్ బ్యాంక్ అండి. ఇవ్వండి, ఒక 80% వివరిస్తే చేద్దాం సార్. ఎంత పర్సెంటేజ్ ఎవరు కావాలి సార్? 80. అంత ఇవ్వట్లేదు కదా సార్, ఇప్పుడు బ్యాంక్ అంత రావట్లేదు కదా. మీరు చెప్పండి సార్, మీ ఐడి కార్డు పెట్టండి. మీ ఐడి పెట్టండి. నా దగ్గర వాట్సాప్ లేదు, పెడదామంటే. నాకు కాదు సార్, మీ రిఫరెన్స్ గా పెట్టండి సెటిల్మెంట్ వేవర్ ఎక్కడానికి. ఏమంటున్నా, నా ఐడి కార్డుతో నేను రైస్ చేస్తా కాబట్టి మీకు 75 73 వేవర్ వస్తుంది. మీరు అన్నట్టు 80 అయితే రాదు. 80 రాకపోతే కష్టం కదా. ఏ కష్టం సార్, 80 ఇప్పుడు ఇవ్వట్లేదు. చూడండి సార్, మీ ఐడి పెట్టండి. ఇంకో ఐడి హెల్ప్ తీసుకుంటారు, 3 ఐడీలు పెట్టండి. మేము అన్ని పెట్టి చేస్తాం సార్, మాకు తెలుసు మేము ఎట్లా రైస్ చేస్తాము. కాకపోతే ఇప్పుడు బ్యాంక్ అంత తక్కువ వేవర్ ఇవ్వట్లేదు. 80%, 90% అట్లా ఇవ్వదు. ఇచ్చేది 75% అమోనే. 73, 74, 75 మహా అయితే. అది కూడా మీకు కాలేజ్ ఇరిగిపోయి మెడికల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఇప్పుడు కాలేజ్ అట్లా కాదు. మీరు చెప్పేది అట్లా ఉంది. మరి మెడికల్ డాక్యుమెంట్స్ ఎవరు పెడితే ఆయన జాబ్ లేదు, ఇంట్లో కూర్చుంటాడు, కట్టుకోలేడు అంటే బ్యాంక్ 1,00,000 రూపాయలు వదులుకుంటది. బ్యాంక్ కూడా పైసలే కదా సార్. ఒప్పుకుంటా, బట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను రూపులు పెడతాం సార్, ఏముంది చెప్పండి. ఏమంటున్నా, 1,57,000 ఉంది అమౌంట్ చెప్తారు. ఓకే అయితే చేసుకోండి. చెప్పండి మాక్సిమం అమౌంట్. 57,000 మాక్సిమం అమౌంట్ చెప్పండి. 42,000 వస్తుంది. 1,57,000. 1 మినిట్ లైన్ లో ఉండండి. హలో, చెప్పండి సార్, మాక్సిమం ఎంత వస్తుంది చెప్పండి. ఇప్పుడు మాక్సిమం ఎంత వస్తుంది చెప్పండి. ఇప్పుడే కాదు సార్, 42,300 చిల్లర వస్తుంది. 42,000 చెప్పినా మీకు. 27% కలెక్టబుల్ వేస్తున్నా మీకు. 27% కలెక్టబుల్ వేస్తున్నా అంటే మనకి దగ్గర 73% వేవర్ ఇస్తున్నా. 27% కట్టుకుంటా అంతేనా? మీకు 1,15,000 తక్కువ చేస్తున్నాం. అట్లట్లేదు సార్, ఇప్పుడు నాకు టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత? అది మీ టోటల్ అవుట్ స్టాండింగ్ అనేది 1,57,000 ఉంది సార్. మీరు ఎంత అంటారు? నేను ఇందులో 73% వేవర్ ఇచ్చి 27% కట్టిపిస్తున్నా. 42,390 రూపాయలు వస్తుంది. 42,000 కట్టమంటున్నా నేను. 42,000 లెటర్ ఇస్తా, 42,000 కట్టండి అంటున్నా. కష్టం సార్. అంతే సార్, ఇంకా దానికంటే తగ్గట్లా. లాస్ట్ 35,000 కడతా సార్. ఇక ఏం బేరమాడుతురేంది సార్? వీడేమన్నా వస్తువు కొంటురా సార్? 1,70,000 చెప్పి 1,50,000 ఇస్తా అంటే అప్పుడు మీరు 1,00,000 రూపాయలు కడితే అది బేరం. నేనే మొత్తం వదులుకొని మళ్ళా వదులుకోవాలంటే ఆడ సిచ్యువేషన్ ఇప్పుడు కస్టమర్ది ఇప్పుడు ఆర్థికంగా బాగా ఎంతో కొంత కట్టి సెటిల్మెంట్ చేసుకుంటున్నా సార్. అట్లా మాట ఎంతో కొంత కట్టి సెటిల్మెంట్ చేసుకుంది కాదు. సెటిల్మెంట్ అమౌంట్ ఎంత వస్తే అంత కట్టుకుంటే క్లోజ్ అవుతుంది. ఎంతో కొంత కడితే రేపు పొద్దున క్లోజ్ అవ్వకపోతే ఎవరిని అడుగుతావు? నన్ను అడుగుతావా? నేను క్లోజ్ అవ్వదంటే లెటర్ లేదు, పేమెంట్ చేయ కదా. లెటర్ వస్తే లెటర్ ఇస్తా, నేను ఏదో ఒకటి చేసి లెటర్ ఇస్తా. క్లోజింగ్ అవ్వదు, అప్పుడు ఏం చేస్తావు? లెటర్ నాకు ఏదో ఒకటి అఫీషియల్ మెయిల్ ఐడి వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేయకుండా పని లేదు, నేను క్లోజ్ చేయించుకుంటా. అదేనండి, మీకు లెటర్ రావాలి కదా ఫస్ట్. మరి అదే మరి ఏదో ఒకటి లెటర్ ఇస్తుంటారు కదా. ఏదో ఒకటి చేసి లెటర్ ఇస్తే నువ్వు కట్టేసినావు అనుకో, రేపు క్లోజ్ అవ్వకపోతే ఎవరిని అడుగుతావు? నాకు అఫీషియల్ ఐడి నుంచి వచ్చిన లెటర్ వచ్చింది అనుకోండి, నేను క్లోజ్ చేయించుకుంటా. అఫీషియల్ గా చెప్పిన అమౌంట్ నువ్వు అడిగితే బాగుంటే లక్షలు వాడుకొని 30,000 అడుగుతున్నావు, ఏం న్యాయం సార్ అది? మ్యాటర్ కాదు ఇక్కడ. నేను ఎంతో కొంత ముందుకు వచ్చి కడతా అని చెప్తున్నా. నేను కట్టలేని పొజిషన్ కంప్లీట్ వెళ్ళిపోయినా చెప్తున్నా. మీరు 30,000 20,000 చెప్పలు గారు మాడుతున్నారు. 20,000 ఎప్పుడు అడిగారు సార్? అడగలేదు. 30 చెప్పారు, 35 చెప్పారు. అడిగింది అదే కదా. ఇప్పుడు లైన్ లో 35 చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ. ఇప్పుడు 1,57,000 అంటున్నారు. నా దగ్గర ఉండే అమౌంట్ ఇది. మీరు పెండింగ్ దాంట్లో మీరు అడిగేది
చెప్తా నేను ఇప్పుడే. ఆ. కాదే మీరు 20% కూడా అడగట్లేదు. 20% వేసినా మీకు 32,000 వస్తుంది. మీరు 20 కూడా అడగట్లేరు. మీరు తీసిపోయి 18 అడుగుతారు. 35 అడుగుతున్నా సార్, 35,000 అడుగుతున్నా. 35కి రాదు కదా సార్. 35 20 యాభై వస్తుంది కదా పర్సెంటేజ్ అది. 35కి రాదు కదా సార్. నేను చెప్పింది ఎంత 26, 27 ఇస్తాను సార్. 27 కష్టం, అది 27 కష్టం. కష్టం అయితే కట్టుకోవద్దు సార్, నాకేం పోయింది. సరే మరి. నాది ఆ అమౌంట్ అనేది మీదే కదా. రేపు పొద్దున కాసు గట్లా వస్తే ఎవరిది కాదు, నాది కాదు కదా. అర్థం కాదు. రేపు పొద్దున ఇద్దరు గిట్ట పోతే నాది కాదు కదా. పెండి కూడా మీది. మనం ఒక ఆఫర్ ఇస్తావు, నువ్వు రిజెక్ట్ చేసినావు, నాదా తప్పు. అంటే ఎడ్జిట్ ఎందుకు పోతుంది సార్? ఎవరి వరకు ఎంతవరకు వస్తారు అంటా నేను. అంటే ఎడ్జిట్ ఎందుకు పోతుందా? నాకేం తెలుసు సార్. నేను కాల్ డిపార్ట్మెంట్ మూవ్ చేస్తాం, రికవరీకి మూవ్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తాం నాకైతే తెలియదు కదా. నా వరకు సెటిల్మెంట్ ఇస్తాను, తీసుకుంటే లేదు లేదంటే ఏం చేస్తారు? హింట్ ఇవ్వండి కదా. ఇంటా నాకేం తెలుస్తుంది. అసలు నేను చేసే పని నేను చెప్తాను, లెటర్ ఇస్తాను, కడితే కట్టు లేదంటే లేదు. నువ్వు అమౌంట్ అగ్రి అయితే నేను ఒక 41,000కో 42,000కో లెటర్ ఇస్తాను. నువ్వు 35 దాకా వచ్చినావు, నేను 42కి వచ్చినా సరే అడిదిరి 40,000 క్లోజ్ చేద్దాం అంటా నేను. నువ్వు మాత్రం 35 కూర్చుంటా అంటావు. నేనేమో రికవరీకి మూవ్ చేస్తా. వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు కదా. ఏం చేస్తారు? 5,000 కాడ మీరు 5,000 కాడ ఇట్లా చెప్తే నేనేం చేస్తాను? ఏం చేయాలి? ఇంకా తేడా వేస్తే 35 కాస్త 30 అవుతుంది కదా. అట్లా అంటే అది ఇంకా తగ్గుతుంది. అట్లా అట్లే నీకు మారిస్తే అమౌంట్ తగ్గదు, పెరుగుతుంది కదా. తగ్గదు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు రికవరీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను 35 గంటలకి ఎందుకు రెడీ ఉంటా? అప్పుడు 35 కాస్త 30 అవుతుంది అంటున్నా. ఏమైనా చేసుకోండి. మీ ఎంత ఊర్లో ఏమైనా పెద్ద డాన్ అవ్వచ్చు, ఫ్యాక్షనిస్ట్ అవ్వచ్చు. మీరు రికవరీ ఏజెంట్ ఓకేనా? రూల్స్ ప్రకారం చేస్తే నేను 35 కాస్త 36 ఒక తిట్టు తిట్టలేదు, నేనేం అనలేదు. నువ్వు లెటర్ అడిగావు, లెటర్ ఇవ్వదు బాబు అంటే బాగోదు. లెటర్ ఇస్తా అంటున్నా. నేను అదే వినండి ఏమంటున్నా అంటే చెప్పారు కదా రికవరీ అనేది ఆర్బీఐ గైడ్లైన్స్ కి చెప్పండి. నువ్వు ఒకనే కాదు, వేరే కాల్ వస్తుంది. కడతావా కట్టవా, లెటర్ ఇవ్వాలా వద్దా చెప్పండి. చెప్పారు కదా 35 ఫైనల్. ఫైనల్ అయితే నువ్వే లెటర్ తీసుకో, నువ్వే కట్టుకో. అయితే లెటర్ నా నుంచి రావట్లేదు. 35 నేనే కట్టుకుంటా. 41,000 చూడండి, 40,500 మీరు లెటర్ ఇస్తా. మీరు ఆల్రెడీ 40,500 ఎంతకంటే రూపాయి తగ్గదు, తగ్గిన లెటర్ రాదు. లెటర్ నీకు అఫీషియల్ మీడియా లీక్ కావాలి. మరి కావాలంటే మన అఫీషియల్ గా బ్యాంక్ ఎంత అమౌంట్ కి అగ్రి అయితే అంత అమౌంట్ నుంచి వస్తుంది. నేను అదే అంటున్నా సార్. 35 అఫీషియల్ గా నీకు కావాలంటే 40,500 ఇస్తున్నా. నేను 40,500 అయితే నాకు ఇంకొక 3 నెలలు టైం పట్టేస్తుంది ఈజీగా. ఇంకొక 6 నెలలు తీసుకో. థ్యాంక్ యూ. నాకు 6 నెలలు తీసుకో. జరిగే పని జరుగుతూ ఉంటది. జరిగే పని జరుగుతూ ఉంటే జరగాల్సిన పని కూడా జరుగుతుంది. మరి మీరు వడ్డీలు కట్టరు, అసలు కట్టరు, సెటిల్మెంట్ చేయరు 6 నెలలు 3 నెలలు అంటే. అదే సార్ ఆల్రెడీ ప్రీవియస్ గా వినండి, ప్రీవియస్ గా ఒకసారి మీ వాళ్ళు కొద్దిగా మిస్బిహేవ్ చేసినందుకే కదా ఇట్లా ఇంత రేట్ అయిపోయింది. మళ్ళీ మిస్బిహేవ్ చేసి ఇంకో ట్రయల్ ఇంకొక పోస్ట్ పోన్మెంట్. ఒక మాట విను నువ్వు ఒక్కడే మాట్లాడు, ఫోన్ మాట్లాడు అవ్వదు. ఏదో రేడియోలో ఎక్కువ ఉంది. నేను నీకు చెప్పింది 1,57,000 నుంచి -40,500. అంత కట్టలేని పొజిషన్లో ఉన్నట్లా అంటే నీకు 1,16,000 తగ్గిస్తున్నాము, 1,16,500 తగ్గిస్తున్నాము. కానీ నీకు ఇంకా ఆశ పోవట్లేదు. ఇప్పుడు ఆశ మీరు అంటున్నారు, నేను సిచ్యువేషన్ అన్ని నిన్నంటున్నాను. 40,000 దగ్గరికి వచ్చి సార్ ఊకోండి. ఈ కావాలని ఆపినట్టు ఉంది. ఇది కావాలంటే మీరు కావాలని తిట్టినప్పుడు తెలియదా మీకు ప్రీవియస్ గా? నేనేదో తిడతా సార్, నేను ఒక మాట అన్నా. నాకు ఈ మాటలు వద్దు, ఇరవై మంచి మాటలు కాదు. ఇప్పుడు మీకు ప్రీవియస్ గా ఒక ఏజెంట్ ఉంటాడు, ఇష్టం వచ్చిన నా దగ్గర వ్యాలిడ్ ఎవిడెన్స్ ఉంది, రికార్డింగ్ ఉంది, అన్ని ప్రాపర్ ఉన్నాయి కాబట్టి నేను అంటున్నా కదా. మాట్లాడాల్సి వస్తుంది, అర్థమవుతుందా? నేను చాయ్కి పోయే టైం కూడా నీకు ఆపుకొని నీతో మాట్లాడాల్సి వస్తుంది. ముందు చాయ్ పెట్టుకోండి, చల్లవారిపోతుంది. చాయ్ తాగండి సార్, చాయ్ తాగా మాట్లాడండి. ఆరోగ్యం ముఖ్యం కదా, ఆరోగ్యం ముఖ్యం బిగులు అంటారు కదా. నేను తిట్టాను, ఒక బన్ వేసుకోండి భలే ఉంటుంది. మాటినరు, నేను నిన్ను ఒక మాట తిట్టాను, నేను మా అన్న జరిగే ప్రాసెస్ జరుగుతుందని నేను చెప్తున్నా. జరిగే ప్రాసెస్ జరుగుతుంది, పైన భగవంతుడు ఉన్నాడు, జరగాల్సింది కూడా జరుగుతుంది అని చెప్తాను. సరే ఎవరు పని చేస్తారు సార్. మీరు చేస్తా సార్ చెప్పేదేనండి. ఒక 5,000 మీరు ఆపుకుంటారు. 5,000 మీరు అనుకుంటున్నారు, అది కాస్త 10,000 కూడా అవుతుంది. 16,000 తగ్గించాను అనుకుంటే అది కూడా తగ్గించాను కదా. ఇప్పుడు నేను ఎక్సెప్షన్ క్లోజ్ చేసుకునే పొజిషన్ లో ఉన్నా. పేమెంట్ మెయిల్ పెట్టాలి, టైం అవుతుంది 11 అయ్యింది. మెయిల్ పెట్టి పోవాలి. మెయిల్ పెట్టండి, 35,000 మెయిల్ పెట్టండి కదా. 30,000 35 రావట్లేదు కదా. 35 రావట్లేదు, టైం రావట్లేదు కదా.
కరెక్టే రావట్లేదు కదా, వచ్చిన ఇచ్చేటోండి రావట్లేదు కదా మనకి. కరెక్టే, నాకు చెప్పిన ఇంతగానం తగ్గించి 5,000 తగ్గించలేదని నువ్వు అర్థం చేసుకో సార్. నేను అర్థం చేసుకుంటున్నా సార్ ఆల్రెడీ, బట్ మీ లెటర్ కావాలంటే చెప్పండి ఎందుకు ఇట్లా. ఏది సార్ హలో సార్, ఇప్పుడు అది 35,000కు రాక మీరు వచ్చారు సార్, ఇంకో 5,000 పెట్టుకుంటే ప్రాపర్ గా లెటర్ వచ్చింది మెయిల్ కి, మంచిగా ఈజీగా క్లోజ్ అయిపోద్ది కదా సార్. క్లోజ్ అయిపోతుంది, బట్ నేను ప్రీవియస్ గా ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు ఫ్యామిలీకి కాలింగ్స్ ఇదంతా రిస్కింగ్ ఇదంతా పడుడు కంటే మంచిగా ఒక 5,000 మనకి కావాలనుకుంటే 1,16,000 రాక సార్. ఇప్పుడు అంటే మీరు ఫ్యామిలీ కాల్ చేస్తే కట్టే మెంటాలిటీలో కొడుతున్నా మీకు అర్థం అవుతుంది. అరే సార్ నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు మన ఫ్యామిలీకి అందరికి ఇబ్బంది పెట్టే ఆ కాలింగ్స్ పోయి అవన్నిటికంటే మనము ఒక బ్యాంక్ తోనే డైరెక్ట్ మాట్లాడుకొని చార్జెస్ తీపించుకొని దాంట్లో ఎంతకైతే సెటిల్మెంట్ లో మనం ఎంతో అంత మాట్లాడుకొని దాన్ని వచ్చిన లీస్ట్ వేర్ లో ఎంతైతే మనకు లాస్ట్ కి లీస్ట్ వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. అదే సార్ అదే అంటున్నా నేను. ఇప్పుడు అవును మీరు అడిగారు సెటిల్మెంట్ అడిగారు సార్, ఇప్పుడు అది వచ్చిన వేవర్ కి ఇప్పుడు మీరు అడిగే వేవర్ కి దానికి ఏమైనా చేంజ్ ఉందా సార్? మీరు ఒక మాట మరి మీరు ఫ్యామిలీ కాల్ చేస్తాను ఎందుకంటారు చెప్పండి సార్. ఎవరు సార్ చేసేది? మేము ఏమన్నా మేము చేస్తాం, నేనే చేస్తా. ఇప్పుడు నీ ఫ్యామిలీకి నేను కాలింగ్ చేస్తా అన్నదా? మీరు ఫ్యామిలీ కాల్స్ ఎందుకు అన్న డైలాగ్ ఉంటుందా లేదా చెప్పండి సార్. ఫ్యామిలీకి కాల్స్ అనే ఒక డైలాగ్ మీరు మీ నోట్లోకి వచ్చిందా లేదా? అవును సార్, నేను ఏమన్నా అది కాలింగ్స్ కి మూవ్ అని అయితే ఇప్పుడు ఫ్యామిలీ కాల్స్ పోవడు ఇదంతా రిస్క్ కంటే అకౌంట్ క్లోజ్ చేసుకొని సెటిల్మెంట్ తీసుకొని క్లోజ్ చేసుకుంటే అయిపోతాయి కదా సార్. మీరు నాకు భయపెట్టి నాకు కూడా భయపెడితేనే నచ్చదు. నాకు భయపెట్టి మీరు పేమెంట్ తీయడానికి ట్రై చేస్తే నేను కావాల్సి చెప్తా. ఇప్పుడు కస్టమర్ భయపెడతారా? కస్టమర్ వాళ్ళని భయపెడతారా సార్? కస్టమర్ భయపెట్టడానికి ట్రై చేస్తా చెప్తున్నా కదా. మీరు భయపెట్టడానికి ట్రై చేసినా సెటిల్మెంటే అవ్వదని చెప్తున్నా. మైండ్లోకి సెటిల్మెంట్ అని ఆప్షన్ తీస్తా. అప్పుడు ఏం చేస్తా అంటే నేను సరే చూసుకుందాం ఎంతవరకు అయితే ఎంత వెళ్తుంది, అప్పుడు పేమెంట్ అయిపోయిస్తా. మీరు ఎక్కడ కాల్ చేస్తారో ఎక్కడ ఏమేమి చేస్తారో మొత్తం ఎవిడెన్స్ రెడీ చేసి నేను ఇక్కడ రెడీ చేస్తా కదా. మొత్తం ఏం చేయాలి నాకు ఐడియా ఉంది కదా. అవును సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా, కస్టమర్ ని ఎవరైనా భయపెడతారా అంటున్నా. ఇప్పుడు మీరు భయపెట్టినట్టు కదా, అది థ్రెటన్ చేసినట్టే కదా. ఫ్యామిలీ కాలింగ్ టు మూవ్ వెళ్తే కాలింగ్ టు వెళ్తే మీ కాల్స్ వస్తాయి, అది వస్తాయి, ఇది వస్తాయి అని చెప్తున్నారే, అది కాదా మీరు భయపెట్టడం అంటే? అది భయపెట్టినట్టు కాదు సార్. సార్ కాలింగ్ పోతే సార్ ఒక మాట ఇస్తాను సార్, కాలింగ్ పోతే మనకు తెలుసు సార్ అది మనం మాట్లాడుతున్నామా లేదా, మనం సెటిల్మెంట్ అడిగినామా లేదా, వాళ్ళని వేవర్ వచ్చిందా లేదా అనేది మనకు తెలుసా తెలీదా? ఎవరికైనా చెప్పుకోండి ఒక మాట సార్. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రీవియస్ గా మీరు చేసిన ఇష్యూకే ఇంతవరకు నేను అదర్ బ్యాంక్స్ నాకు ఎవరైతే అరేంజ్మెంట్ చేయలేరు అవి ఫస్ట్ క్లోజ్ చేసుకున్నా. ఎందుకంటే అరేంజ్మెంట్ చేస్తే సెటిల్మెంట్ అసలు అవ్వదు, కస్టమర్ కూడా విల్లింగ్నెస్ గా ఉండడు అని చెప్పేసి మీకు ప్రూవ్ చేయాలి కదా. మీరు ప్రీవియస్ గా మీరు నాతో ప్రాపర్ గా ప్రోటోకాల్ ఫాలో అయ్యి మీరు చేస్తే నేను ఒక 5,000 ఎక్కువ పెట్టాను చేసుకుంటాను ఏదో అడ్జస్ట్మెంట్ చేసి. బట్ మీరు ప్రీవియస్ గా నాకు ఆన్ కాల్ లో మీరు ఏ విధంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడారో అవన్నీ నా దగ్గర ఉంటాయి కదా, దాని ఇంపాక్ట్ కూడా ఉంటుందని చెప్తున్నా మీకు. ఆల్రెడీ ప్రీవియస్ గా ఇది అయ్యింది అయితే ప్రీవియస్ గా అయ్యింది కాబట్టి అయినా అవ్వలేదంటే మీరు అర్థం చేసుకోవాలి. కస్టమర్ ఇక్కడ థ్రెటన్ చేస్తున్నావు, వాడికి వీడికి కాల్ చేస్తున్నావు, పేమెంట్ కట్టాడు అని మీకు తెలుసుకోవాలి మీరు. సరే సార్, ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి సార్. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే స్ట్రేట్ గా 35,000 కి నాకు వస్తే ఇవ్వండి, లేదంటే నేను నెక్స్ట్ మంత్ క్లోజ్ చేసుకుంటా, లేదంటే అటు నెక్స్ట్ మంత్ క్లోజ్ చేసుకుంటా. కానీ మీ దగ్గరనే పెట్టుకొని మీరు ఇబ్బంది పెట్టి మీరు పేమెంట్ చేయించాలని ట్రై చేస్తే ఫెయిల్ అయిపోతారని చెప్తున్నా. మీ టైం వేస్ట్ అయిపోతుంది, అనవసరంగా ఇంకో కేసులో వర్కౌట్ చేసుకుంటే ఎక్కడన్నా రికవరీ వస్తుంది. మీరు అక్కడ కూడా ఇక్కడ కూడా మీ నంబర్ కూడా కాదు. అవును సార్, నేను ఒక మాట చెప్పాలా. ఇప్పుడు మీరు 35,000కి వచ్చింది సార్, ఆ 5,000 కాదనుకుంటే ప్రాపర్ గా లెటర్ మెయిల్ కి వచ్చింది, మీకు 15 days లో ఎన్ఓసి పంపిస్తాము. నాకు ఎన్ఓసి అవసరం లేదు సార్, నాకు ఎన్ఓసి అవసరం లేదు. నాకు ప్రాపర్ గా అఫీషియల్ మెయిల్ ఐడికి నుంచి నాకు లెటర్ వస్తే నేను ఎన్ఓసి ఎట్లా తెప్పించుకోవాలి నాకు ఐడియా ఉంది. అదే సార్, మీకు ఇప్పుడు లెటర్ వచ్చినాకనే మీరు ఎట్లనైనా క్లోజ్ చేసుకుంటారు కదా సార్. లెటర్ రాని మీరు ఎట్లా కడతారు చెప్పండి? లెటర్ వస్తే నేను లెటర్ వస్తే కట్టేది ఎట్లా అంటున్నా, లెటర్ వస్తేనే కడతా. అదే సార్, మీకు లెటర్ వచ్చినాకనే కడతారు, మీకు లెటర్ పంపినాకనే కట్టండి అంటున్నా నేను. లెటర్ వచ్చాకనే నేను ఇక్కడ అదే సార్, ప్రాపర్ గా లెటర్ రాని ఎవరు కట్టరు కదా సార్. అది లెటర్ తీసుకొని ఎవరు కడతారు చెప్పండి? నేను ప్రాపర్ గా లెటర్ వస్తే నేను లెటర్ రాగానే వెరిఫై చేసుకుంటా కదా, నాకు ఐడియా ఉంది కదా. అదే అంటున్నాను, మీకు ప్రాపర్ గా లెటర్ రాగానే లెటర్ తీసుకున్నాకనే అమౌంట్ కట్టండి అంటున్నా. నేను అదే చెప్తున్నా సార్, 35,000 రైజ్ చేయండి అని చెప్తున్నా కదా సార్. 35,000కి వస్తలేదు సార్. సార్ ఇప్పుడు 35,000కి రాకపోతే నేను 35,000కి నేను ఏదో రకంగా నాకు తెలిసిన ఏజెన్సీలో క్లోజ్ చేయించుకుంటా సార్. నాకు తెలిసిన ఏజెన్సీలో క్లోజ్ చేయించుకుంటా నేను. ఏమని సార్?
నాకు తెలిసిన ఏజెంట్స్కి నేను కేసు మూవ్ చేయించుకొని అక్కడ క్లోజ్ చేయించుకుంటా. సార్ ఇట్లా లైన్లు ఉంటుంది సార్. మీరు ఎవరైనా అడుగురి ఆర్బీఐలో దీనికంటే ఇంకా తక్కువ ఎవరికి ఇస్తేనైతే సార్ మీ అకౌంట్ ₹1 కట్ అవుతుంది. నేను 18% క్లోజ్ చేసిన లెటర్ కూడా పంపుతా మీకు. అంత అవసరం లేదు మీకు. మీరు ఈ మంత్ సార్, ఈ మంత్ అంటున్నా నేను. ఈ మంత్ అదే సార్, మీరు ఒకటే రీజన్ లో పనిచేస్తున్నారు. నాకు 12 రీజన్ల ఐడియా ఉంది కదా. మీరు ఒకటే లొకేషన్ లో వర్క్ చేసుకుంటా ఒకటే మేనేజర్ అండర్ లో వర్క్ చేస్తున్నారు. మీకు మీ మేనేజర్ క్లోజ్ చేసిన కేసులు మాత్రమే తెలుసు. నాకు వేరే మేనేజర్ క్లోజ్ చేసిన ఐడియా ఉంది కదా, కేసులు ఐడియా ఉంది కదా. వేరే మేనేజర్ వేరే లొకేషన్ లో వేరే జోన్ లో అన్ని ఐడియా ఉంది నాకు. సో మీకు తెలిసింది ఏంటంటే మీరు బావిలో కప్పులాగా మా బావిలో ఇంతే ఉన్నది వాటర్ లెవెల్ అని చెప్తున్నారు మీరు. సార్ మీకు ఎన్ని తెలిసి ఇట్లా అకౌంట్ క్లోజ్ చేసుకుంటలేదు చూడండి. అకౌంట్ క్లోజ్ చేసుకుంటా అంటే మీరు ప్రీవియస్ గా మీరు కస్టమర్ తోటి మిస్బిహేవ్ చేశారా లేదా? ఆన్ కాల్ గా మాట్లాడారా మీరు? ఇప్పుడు మీరు చెప్పారాక నాకు తెలియదు సార్. ఫస్ట్ ఆఫ్ సార్ ఆల్ నేను ఒక ఒకటి మాట మీకు చెప్తున్నాను. ఏంటంటే మీకు వెనతో పెట్టిన విద్య ఇట్లా మాట్లాడడం మాకు తెలియదు సార్. అది మీకు అన్ని తెలుసు. ఏమేమి జరుగుతుందో ఏమేమి చేస్తారో మీరు ఎవరికి కాల్ చేస్తారో మీకు అన్ని తెలిసినా మీరు ఏం తెలియనట్టు ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తారు. మీకు అందరికి రికవరీ ఇవ్వాలి, ఒక్కొక్క ఆస్కార్ ఇవ్వాలి. పొద్దున్న లేదా సార్ ఒకటి చెప్పాలా సార్, మీ రిమార్క్స్ లో ఏమని మెన్షన్ చేసిరా? కాజ్ ఆస్కింగ్ లీస్ట్ టు సెటిల్మెంట్ అనేది మెన్షన్ చేసారు తప్ప కాస్ట్ తోని అబ్యూజ్ అయ్యింది, కాస్ట్ తోని నేను కంప్లైంట్ పెట్టానంటే దాన్ని పట్టించుకోవట్లేదు. దాన్ని పక్కన పడేసారు అంతే. కస్టమర్ కి ఇబ్బంది అయిందంటే మీకు మైండ్ లోకి రాలేదు కాబట్టి అది పెట్టలేరు. కస్టమర్ ఆస్కింగ్ లీస్ట్ వివరణ ఒకటే పెట్టుకున్నారు తప్ప కస్టమర్ కి ఇబ్బంది జరిగింది, మరి కస్టమర్ కి ఏం సొల్యూషన్ ప్రొవైడ్ చేద్దాం, కంప్లైంట్ ట్రై చేయండి, దాని మీద వర్కౌట్ చేయట్లేదు మీరు. అందుకే మీకు గుర్తులేదు అది. నేను కంప్లైంట్ కూడా పెట్టాను, ట్విట్టర్ లో పెట్టాను, లింక్డ్ఇన్ లో పెట్టాను. అట్లా ఎందుకు చేయం సార్ మేము అట్లా ఏం సార్. కస్టమర్ పెట్టిన మెయిల్ ఎట్లైనా చెక్ చేస్తారు సార్. కస్టమర్ పెట్టిన ప్రతి మెయిల్ చెక్ చేసుకొని మేము దాని మీద యాక్షన్ పక్కా ఉంటుంది సార్. అది యాక్షన్ లేనిది అసలు నడవదు సార్. అంతేనా? అది కరెక్టే సార్. ఎంతమంది మీరు తీసుకున్నారు మీరు యాక్షన్ చెప్పండి ఇప్పటి వరకు? సార్ ఎంతమంది మీరు తీసుకున్నారు యాక్షన్ మీరు ఇప్పటి వరకు? సార్ సార్ ఒక్క ఎస్కిలేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏ కస్టమర్ మీదనైనా ఒక అబ్యూజ్ గా యూజ్ చేసి ఉంటే ఎవరి మీదైనా యాక్షన్ ఉంటుంది సార్. అది పక్కా నడుస్తూనే ఉంటుంది సార్ రెగ్యులర్ గా. మీ పైన ఎన్నిసార్లు యాక్షన్ వచ్చింది ఇప్పటి వరకు? మీరు ఎవరితో ఏం మాట్లాడలేదు మీరు? ఎవరు సార్? మీరు నువ్వు అప్పటి నుంచి మాట్లాడుతారు సార్ మీరు ఇన్ని మాటలు. అందులో ఒక్కటైనా నేను ఏమన్నా మీరు అంత గట్టిగా మాట్లాడినా, అంత మాట మాట్లాడినా, ఇట్లా అయ్యిందన్న ఇట్లా నేను ఒక వర్డ్ కానీ ఒక వేరే విధానంగా కానీ అయింది అనే ఇట్లా విధానంగా మాట్లాడినా సార్ అని రెస్పెక్ట్ కూడా యాక్చువల్గా మీరు ఏమనుకుంటారంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడడం కామను. ఇది రెస్పెక్టివ్ గా మాట్లాడితే అది ఒక రేరు, అది ఒక వింటాను. రెస్పెక్టివ్ గానే మాట్లాడాలి మీరు కస్టమర్ తోటి. అదే రూల్ కదా. అబ్యూజివ్ గా మాట్లాడుతున్నా తేడా. మీరేమనుకుంటారు? తేడా మాట్లాడుతారు. నార్మల్ అనుకుంటారు, నార్మల్ మాట్లాడుతారు, తేడా అనుకుంటారు. బ్రెయిన్ లో మొత్తం ఫిక్స్ అయిపోయింది అది. అంటే కస్టమర్ తోటి రెస్పెక్ట్ గా మాట్లాడలేమంటే అబ్బబ్బా ఫుల్ సంతోషం మీకు. ఇక ఒక కస్టమర్ తోటి హ్యాపీగా మంచిగా రెస్పెక్ట్ గా మాట్లాడినాం. అవును మాట్లాడితే అదే కదా సార్ మాకు పేమెంట్ మాట్లాడాలి. కస్టమర్ తోటి రెస్పెక్ట్ గా మాట్లాడాలి. కస్టమర్ దగ్గర మీతో రెస్పెక్ట్ గా మాట్లాడతాడు. మీరు తేడా మాట్లాడతారు కదా కస్టమర్ తేడా మాట్లాడేది. అవును సార్, దానికి నేను ఇట్లా అగ్రీ చేస్తున్నాను. అందుకనే కదా సార్ మీరు ఎంత నేను మాట్లాడలేప్పుడు అని అందుకని అంటున్నాను. మీరు ఆల్రెడీ నాకు థ్రెటన్ చేశారు సార్. గుర్తుందా మీకు? మధ్యలో ఏం చెప్పారు? ఫ్యామిలీ కాల్స్ వెళ్తాయి, ఇక్కడ మూవ్ అవుతుంది, అక్కడ మూవ్ అవుతుంది అంటే మీరు ఆల్రెడీ ప్రోటోకాల్ పెట్టుకుర్రా? కస్టమర్ పేమెంట్ చేయకపోతే ఫ్యామిలీ కాల్ చేయాలని చెప్పేసి. అవును సార్. మీరే నేను పెట్టుకుని ఉంటే నేను ఇప్పటిదాకా మీ ఫైల్ ఎందుకు పెట్టుకుంటాను సార్? అలా ఫీవర్ ఉంది కాబట్టి లేదా అని చెప్పి నేను పెట్టుకున్నాను. నేను అలా అనలేదు. స్టార్టింగ్ లో మీరు ఏమన్నారు నాకు, మీరు పేమెంట్ చేయకపోతే మళ్ళీ ఫ్యామిలీ కాల్స్ వెళ్ళడం అన్ని ఎందుకు సార్ అంటే ఫైల్ మూవ్ ఆన్ అయితే ఫ్యామిలీకి అంతా రిస్కింగ్ అవుతుంది సార్ అని చెప్పి సార్. ఫ్యామిలీకి ఎందుకు మూవ్ అవుతుంది సార్? ఫ్యామిలీకి ఎందుకు మూవ్ అవుతుంది అంటున్నా. ఫ్యామిలీకి ఎందుకు ఇబ్బంది అవుతుంది? హలో హలో సార్ ఇప్పుడు ఏంది లెటర్ కావాలా వద్దా ఏంటి? మీరు పేమెంట్ కావాలంటే లెటర్ పంపండి, పేమెంట్ తీసుకోండి అని చెప్తున్నా కదా నేను. లాస్ట్ మంత్ ఎవరో తిడితే మనం ఏం చేస్తాం? ఆయన ఫోన్ చేసి తిరగదు ఎట్టమాను అంటున్నా సార్. ఎంత సంగతి చెప్పండి. లాస్ట్ మంత్ ఏదో జరిగిపోయిందని రమ్మదే ఉన్నా సార్, జరిగిపోయింది మార్చడానికి. అది కూడా నేను ఇప్పుడు ఈ మంత్ నేను 35 ఒప్పుకుంటున్నాను అంటే లాస్ట్ మంత్ నాకు అది అయ్యింది కాబట్టి నేను ఒప్పుకుంటాను. లేదంటే నేను లాస్ట్ మంత్ క్లోజ్ చేసుకుంటున్నా. ఓ మాట చెప్తా వినండి. చెప్పండి. 1,57,000 ఉంది. అది వద్దు సార్, టోటల్ ఐడియా ఉంది. నేను ఏమంటున్నా అంటే మీరు ఇవన్నీ వద్దు, డిస్కషన్ వద్దు నాకు. లాస్ట్ మంత్ ఏమో అయ్యింది, ఏం పుట్టినాక ఏమో అయింది అంటే వద్దు నాకు. నాకు సార్ అదే చెప్పిన కదా 30,000 ఫైనల్ చేద్దామని చెప్తున్నా కదా. మనం అనుకుందే ఫైనల్ అంటే ఎట్లా ఇది? మీరు చెప్పండి. మీ క్లోజింగ్ ఉద్యోగం ఉంటే 40,500 చెప్తున్నా, క్లోజ్ చేసేయండి. ఒక 5,000 దగ్గర ఊరికే డిస్కషన్ ఎందుకు?
నెక్స్ట్ నెల ఇది కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. సరే నెక్స్ట్ మరి. నెల ఇది కూడా రాదు, ఆ నెక్స్ట్ నెల ఇంకా ఎక్కువ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు తర్వాత బాధపడతారు, అమ్మా లాస్ట్ ఇట్లా చెప్పిండు చేసుకుంటే బాగుండే అని మీరు అనుకోవద్దు. ఇక ఖచ్చితంగా అట్లా అనుకుంటారు మీరు మిస్ చేసుకుంటే. అది ఎందుకంటే నాకు తెలిసి ఎన్ని లెటర్లు ఇస్తాము, ఎవరు ఇస్తామని. సరే మరి ఇష్టం మరి ఇక. నా ఇష్టం కాదు, మీ ఇష్టం అన్న. ఏమంటా లెటర్ ఓకే అంటే ఇస్తా, లేదంటే ఇక. హలో, సరే సార్. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.